వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కస్తూరి. సుమన్ టీవీ ప్రేక్షకులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు మనం అనంతపురంలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డులో ఆంజనేయ స్వామి ఆలయంలో అయితే ఉన్నామండి. ఈ రోజు మనం ఇక్కడ ప్రత్యేకంగా రావడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు హనుమాన్ జయంతికి సంబంధించి ఇక్కడైతే వేలాది మంది భక్తులైతే ఆంజనేయుని కృప కోసం, ఆయన ఆశీస్సుల కోసం అయితే ఈరోజు అయితే ప్రతి ఒక్కరూ రావడం అయితే జరుగుతుంది. ఈరోజు ఆంజనేయ స్వామి దేవాలయం అంతా కూడా భక్తులతో కిటకిటలు అయితే ఆడుతోంది. ఈ రోజు మనతో పాటు ఆలయ అధ్యక్షుడైనటువంటి పచ్చూరు రమేష్ గారు అయితే ఉన్నారు. ఆయనతో మరికొన్ని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ 2016 సంవత్సరంలో అనంతపురం హౌసింగ్ బోర్డులో భక్తాంజనేయ స్వామి ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించబడ్డది. ఇది 10వ సంవత్సరం. ఇది ప్రతి సంవత్సరము 3 రోజుల కార్యక్రమం నిర్వహిస్తుండేవాళ్ళం. ఈ 10వ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం నుంచి 5 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించాం. హనుమాన్ జన్మదినోత్సవాల సందర్భంగా ఈ 5 రోజుల కార్యక్రమంలో మొట్టమొదటి రోజున 24 గంటల సేపు అఖండ రామభజన నిర్వహించాం. స్వామివారికి రామభజన అంటే చాలా ఇష్టము కాబట్టి 24 గంటల సేపు అఖండ రామభజన నిర్వహించడం జరిగినది. రెండవ రోజున 1000 మంది భక్తాదులతో 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించడం జరిగినది ఆలయ ప్రాంగణంలో. మూడవ రోజున హనుమద్ వ్రతాన్ని నిర్వహించడం జరిగింది. వందలాది మంది భక్తాదులు హనుమద్ వ్రతంలో పాల్గొన్నారు. 4వ రోజున నిన్న శ్రీ మహాలక్ష్మి గణపతి పవమాన సుదర్శన హోమం నిర్వహించడం జరిగింది. ఈరోజు చిట్ట చివరి రోజు 5వ రోజు స్వామివారి దివ్యమంగళ స్వరూపమైన శ్రీవారి భారీ విగ్రహంకు 22 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు, 60 టన్నుల బరువు గల శ్రీ స్వామివారి భారీ విగ్రహానికి ఈరోజు ఉదయం పంచామృతాభిషేకం నిర్వహించబడ్డది. తర్వాత 11 గంటల నుండి వేలాది మంది హిందూ బంధువులకు, భరతమాత బుద్ధు బిడ్డలకు, ఆస్తిక మహాశయులకు అందరికీ, భక్తాదులకు అందరికీ స్వామివారి ప్రసాద వితరణ, నారాయణ సేవ, అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క స్వామి దివ్యమంగళ స్వరూపమైన శ్రీ స్వామివారు ఇక్కడ ఆలయంలో ఉన్నారు, సంచరిస్తున్నారు అని చెప్పేసి మాకు ప్రస్ఫుటంగా దృష్టాంతాలు ఉన్నాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భక్తాదులు కూడా ఎక్కువ మంది ఈ యొక్క హనుమాన్ జన్మదినోత్సవ సందర్భంగా వేలాదిగా భక్తాదులు ఇక్కడ తరలి వస్తారు. ఉదయం నుండి రాత్రి 10 గంటల వరకు ఇదే విధంగా భక్తాదులు వేలాది సంఖ్యలో వచ్చి స్వామివారిని మొక్కులు తీర్చుకుంటూ స్వామివారిని ఆశీస్సులు పొందుతారు. ఈ అనంతపురంలో దక్షిణ భారతదేశంలోని ఎత్తైన శిలా విగ్రహాలలో అనంతపురం హౌసింగ్ బోర్డులోని విగ్రహము 3వది. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధతో, భక్తితో భక్తాదులందరూ ఈ యొక్క ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటుంటారమ్మా. ఈరోజు చూస్తున్నాము భక్తాదులు అయితే చాలా మంది, వేలాది మంది అయితే స్వామివారి కోసం అయితే వస్తున్నారు. వాళ్ళకి ఏదైనా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మీరు ప్రసాదాలు కావచ్చు ప్రతి ఒక్కటి అయితే చాలా బాగా చేస్తున్నారు సార్. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేసాము. పకడ్బందీగా ఎక్కడ ఏ విధంగా తొక్కిసలాట లేకుండా భక్తాదులకు సౌకర్యార్థంగా ఉండేట్టుగా క్యూ పద్ధతిలో అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రారంభం నుంచి ప్రవేశ మార్గంలోనే భక్తాదులందరూ ఈరోజు మాత్రమే తమ స్వహస్తాలతో స్వామివారికి క్షీరాభిషేకం చేసే సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని కూడా కార్యవర్గం ఇక్కడ ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈ ఒక్కరోజు మాత్రమే స్వామివారి తులాభార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము. భక్తాదులు 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయల నాణ్యాలను మా కార్యకర్తలతో సంప్రదించి తీసుకొని స్వామివారి తులాభారణకు ప్రదక్షిణ చేసి స్వామివారికి సమర్పిస్తారు. అదేవిధంగా స్వయం హారతి అనే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం. దివ్యమంగళ స్వరూపమైన శ్రీవారి భారీ విగ్రహానికి ఈ ఒక్కరోజు మాత్రమే మన స్వహస్తాలతో స్వామివారికి హారతి ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేశాం. ఇవన్నీ ఉన్నదాని వల్ల భక్తాదులందరూ ఆకర్షితులై స్వామివారికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ ప్రసాద వితరణ కానీ అన్ని పద్ధతిలో క్రమశిక్షణలో జరిగేట్టుగా అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నాం. సార్, మన ఈ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి సంబంధించి మీరేమైనా కొన్ని మన ప్రేక్షకులతో ఏమైనా పంచుకోగలరా సార్? 2006 సంవత్సరంలో మొట్టమొదట ఆలయ నిర్మాణం చేయాలి అని చెప్పి సంకల్పించడం జరిగింది. 1 ఎకరా స్థలములో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలి అనుకున్నాం. 30
6 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మాణం చేయాలి అని చెప్పేసి మొట్టమొదటి మేము భావించడం జరిగింది. అదే పద్ధతిలో కంచి గణపతి స్థపతి గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని ప్రస్తాపన చేస్తే అనంతపురంలో ఏ దిశలో ఆలయం నిర్మాణం చేస్తున్నారు, దీని యొక్క ఆలయ విస్తీర్ణం ఏంటి, మా యొక్క గోత్రనామాలను పరిశీలించి ఆగమ శాస్త్ర ప్రకారంగా ఆయన గణన చేసి 36 అడుగులు కాదు 22 అడుగులు మాత్రమే మీరు పెట్టండి, 800 సంవత్సరాలు యశస్సు ఉంటుంది దేవాలయానికి అని చెప్పిన దానివల్ల మేము 22 అడుగులకే పరిమితమయ్యాము. 22 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని తయారు చేయించి ఇవి పెట్టడం వల్ల ఒక 800 సంవత్సరాలు గ్రామానికి మంచిది అని చెప్పేసి అన్నారు. ఆ పద్ధతిలో దృష్టిలో పెట్టుకుని 22 అడుగుల ఎత్తుగల ఆంజనేయ స్వామి విగ్రహానికి పరిమితమయ్యాము. రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతము. మేము అనంతపురంలో ప్రతి మాకు పరిచయం ఉన్న వ్యక్తులందరినీ సంప్రదించి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని 6 కోట్ల రూపాయలు ఈ విధంగా మేము క్రోడీకరించుకొని ఈ ఆలయ నిర్మాణాన్ని 1 ఎకరా స్థలములో నిర్మాణం చేయడం జరిగింది. కంచి గణపతి స్థపతి గారు మాకు విగ్రహాన్ని చక్కగా దివ్యమైన మంగళ స్వరూపమైన విగ్రహాన్ని తయారు చేసి ఇచ్చారు. అదేవిధంగా ఆలయ గోపురము అన్నిటినీ తమిళనాడు నైపుణ్యం కలగ శిల్ప కళాకారులతోనే నిర్మాణం చేయించడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఈ రోజు ఆంజనేయ స్వామి గుడికి అయితే వేలాది మంది భక్తులు అయితే తరలి వచ్చారు. వారు స్వామి వారిని దర్శించుకొని అయితే బయటకు వెళ్తూ ఉన్నారు. వారి మాటల్లో మనం అడిగి కనుక్కున్నాం. అక్క హాయ్ నాన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అక్క మీరు ఆ స్వామిని దర్శించుకున్నారా? ఎలా జరిగింది మీకు? వెళ్ళినప్పటి నుంచి చాలా బాగా జరిగింది. బాగా జరిగాయా? చాలా బాగా జరిగింది. హ్యాపీగా ఉన్నారు మీరు? చాలా హ్యాపీ. స్వామిని దర్శించుకున్నారా? దర్శించుకుంటాము. బాగా ఫ్రీగా దర్శనం అయింది, ఇబ్బంది లేకోకుండా హ్యాపీగా స్వామిని నమస్కారం చేసుకుని హ్యాపీగా వెళ్తున్నాం. ఈ రోజు మనతో పాటు కళ్యాణి గారు అయితే ఉన్నారు. ఆంజనేయ స్వామి గురించి కావచ్చు, ఇక్కడ జరిగే ప్రతి ఒక్క పూజకు సంబంధించి కొన్ని విషయాలు అయితే మన కళ్యాణి గారితో అయితే అడిగి మనం కనుక్కున్నాం. నమస్తే కళ్యాణి గారు. ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి? పూజలు జరుగుతాయండి. మంగళవారం శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆకు పూజ, వడమాల పూజ, పాదాల సేవ, పల్లకి సేవ అన్ని బాగా జరుగుతాయండి. హోమాలు జరుగుతాయి. బాబా గుడిలో కూడా గురువారం పల్లకి సేవ జరుగుతుంది. అన్ని బాగా జరుగుతాయండి పూజలు. ఇక్కడ భక్తులు చాలా మంది చాలా మంది వస్తారండి. ఈ రోజు మనతో పాటు అయితే దేవి మేడం గారు అయితే ఉన్నారు. ఈ రోజు ముఖ్యంగా హనుమాన్ జయంతికి సంబంధించి ఈ గుడి దగ్గర అయితే మన దేవి మేడం గారు ప్రతి ఒక్క భక్తులకు కూడా తన వంతుగా సాయంగా అన్న ప్రసాదాలు కావచ్చు ఏదో ఒకటి వాళ్ళ వంతు సహాయంగా భక్తులకైతే అందించడం అయితే జరుగుతుంది. మరికొన్ని విషయాలు దేవి మేడం తడి మనం మాట్లాడితే కనుక్కున్నాం. మేడం నమస్తే. మేడం ఈ రోజు హనుమాన్ జయంతికి సంబంధించి మీరు చూస్తున్నాము చాలా మంది భక్తులకు కావచ్చు, అన్న ప్రసాదాలు కావచ్చు, మీరు ఏదైనా అందించడం కావచ్చు, భక్తులకు సేవ కావచ్చు, మీరు బాగా చేస్తున్నారు మేడం. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? పాలాభిషేకానికి పాలు అందించాము, భక్తులకు కొంచెం మజ్జిగ ఇచ్చాము, అలా చేసాం సేవలు. సాయిబాబాకు కూడా సాయిబాబా గురువారం రోజు కూడా పల్లకి సేవలో కూడా పాల్గొంటాము. ఇప్పుడు 5 రోజుల నుంచి కార్యక్రమాలు బాగా ఇప్పుడు 5 రోజుల నుంచి కార్యక్రమం జరుగుతుంది మేడం. మీరు 5 రోజుల నుంచి పాల్గొంటున్నారా? 5 రోజుల నుంచి కూడా వరుసగా వస్తున్నాము. మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల వస్తున్నాము. సేవకైతే పాల్గొన్నాము. ఇంకా మీరు పల్లకి సేవ కూడా పాల్గొంటాము అంటున్నారు. పల్లకి సేవ మంగళవారం శనివారము పల్లకి సేవలో కూడా పాల్గొంటాము. మేడం మీరు తరచూ వస్తుంటారు మేడం ఈ గుడికి? తరచూ వస్తుంటాము. వీక్ లో 2 వీక్స్ వస్తాం. ఎలా అనిపిస్తుంది మేడం మన ఆంజనేయ స్వామి గుడికి వచ్చినప్పుడు కావచ్చు, మనసు కావచ్చు ప్రశాంతంగా అలా రిలీఫ్ గా ఏమన్నా ఫీల్ అవుతుంటారా? గుడికి వచ్చే ప్రశాంతంగా అయితే ఉంటది. ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తామండి. ఎక్కువ గుడిలోనే మీరు టైం స్పెండ్ చేస్తామంటారు. అంటే 5 రోజులనే బాగా ప్రశాంతంగా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అన్నిటికీ మేము అటెండ్ అవుతున్నాం. బాగా జరుగుతున్నాయి. సార్ నమస్తే సార్. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులకైతే మీరు అన్నప్రసాదాలు అయితే చేస్తున్నారు సార్. మీరు ఎంతమంది భక్తులకు ఇలా చేస్తున్నారు సార్? ఇప్పుడు మేము వచ్చేసి 10,000 మందికి చేస్తున్నాము. 4 రకాల ఐటాలు చేస్తున్నాము. ఆయన పర్చూరు రమేష్ గారు సార్ వల్ల మేమంతా కమిటీగా ఎస్ఎస్పి క్యాటరింగ్ వాళ్ళము కమిటీగా 10,000 మందికి తయారు చేస్తున్నాము. ఉదయం నుంచి ఏమేమి ఐటమ్ చేశారు? ఉదయం నుంచి పొద్దున్నే బఠానీలు చేసినాము, ఇది ప్రసాదం ఉప్మా చేసినాము, ఇది బిస్మిల్లాబాతు, పెరుగన్నము,
చక్కెర పొంగలు చక్కెర ఆ, పొంగల్. చక్కెర పొంగల్ మరి ఇది మళ్ళీ ఏదో వండుతున్నారు సార్ మీరు. అయిపోయాయా? ఇదేదమ్మా బిస్మిల్లాబాద్ ఇది ఇది బిస్మిల్లా. బిస్మిల్లాబాద్ అది బిస్మిల్లాబాద్ అది బిస్మిల్లాబాద్ అన్ని ఇంకా తక్కువ వస్తుందని భక్తుల రద్దీ ఎక్కువ కావడం వల్ల మళ్ళీ మళ్ళీ వండాల్సి వస్తుంది. మళ్ళీ చేస్తాను సాయంత్రం 4 గంటల వరకు చేస్తాను. 4-5 వరకు ఉంటుంది. 10,000 మంది కావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు. రావచ్చు చేస్తా ఉంటాం. చేస్తానే ఉంటారు. ఇంకా భక్తులు వచ్చే కొద్దీ మేము ఇంకా మేము వండుతూనే భక్తులు ఉంటాం వచ్చే అంటారు. కొద్దీ తయారు చేస్తుంటాం. అయిపోయినట్లల్లా తయారు చేస్తుంటాం, ఇస్తుంటాం. ఎస్ఎస్వి క్యాటరింగ్ వాళ్ళైతే మనతో ఉన్నారు. ఈ రోజు హనుమాన్ జయంతికి సంబంధించి ఇక్కడ ఎంతో రుచికరమైనటువంటి ప్రసాదాలు అయితే వీళ్ళైతే తయారు చేస్తున్నారు. వీళ్ళ మాటల్లో మనం ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. యాక్చువల్ గా మేము ఎస్ఎస్వి క్యాటరింగ్స్ పరుచూరి రమేష్ వారి ద్వారా మనము ఇక్కడ గత 5 to 6 years నుంచి మనం ఇక్కడ చేస్తున్నాము. భక్తులు ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారు. ఎవ్రీ ఇయర్ భక్తులు అనేవాళ్ళు పెరుగుతూనే ఉంటారు. ఈ రోజు మేము ఎస్టిమేషన్ వచ్చేసి 10,000 మందికి ఎస్టిమేషన్ చేశాము. ఇంకా ఎక్కువ రావచ్చు, వచ్చినా నష్టం లేదు. మనం దానికోసమే ఇది ముందుగానే ప్రిపేర్ చేసేసాం. ఆల్రెడీ 10,000 మందికి మనం ప్రిపేర్ చేసి పెట్టేశాము. కానీ ఎస్టిమేషన్ ఎక్కువ వస్తారనే ఉద్దేశంతో మనం ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాము. మనం చేసేది మార్నింగ్ స్వామివారికి వచ్చేసి గుగ్గులతో ప్రసాదం పంపించేసాము. ఎర్లీ మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఎర్లీ మార్నింగే పంపించాము. దాని తర్వాత భక్తుల కోసము చక్కెర పొంగలి, పెరుగన్నము, బిస్మిల్లాబాద్ చేస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ భక్తులు కొంతమంది వచ్చింటారు, సేవకు వచ్చింటారు. సేవకు చేసే వాళ్ళ కోసం సపరేట్ గా ఉప్మా కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేసాము ఆల్రెడీ.